అవర్ ఛానల్ విఎల్ఎన్ ప్రాపర్టీస్. ఈరోజు వచ్చేసి మనకి ఒక మెగా గేటెడ్ కమ్యూనిటీ విల్లా ప్లాట్స్ తీసుకొచ్చానండి. ఇది వచ్చేసి మనకి డిటిసిపి ఫైనల్ అప్రూవ్డ్. మొత్తం కూడా చూడండి, 80 ఫీట్ రోడ్లు, 40 ఫీట్ రోడ్లు ఉన్నాయి. మనకి చూపిస్తుంది అంతా కూడా 40 ఫీట్ రోడ్లు ప్లస్ ఇది 80 ఫీట్ రోడ్డు. 106 ఎకరాల వెంచర్. ఇది 870 ప్లాట్స్ ఉంటాయి మొత్తం కూడా. ఇదంతా చూపిస్తున్నాను చూడండి, చాలా పెద్దది వెంచర్. అయితే కనుక నిమ్స్కి కానీ బాంబే హైవేకి కానీ దగ్గరగా ఉంటుంది. వెంచర్లో కానీ మొత్తం రిసార్ట్ కానీ, క్లబ్ హౌస్ కానీ, స్విమ్మింగ్ పూల్ కానీ మొత్తం ఎవ్రీథింగ్ ఉంటాయి. క్లబ్ హౌస్ మనకి వీకెండ్ హోమ్స్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఇక్కడ మనకు కనిపిస్తూనే ఉంటాయి. ఆల్రెడీ చూడండి మన వెనకాల హౌసెస్. ఇక్కడ మనకి వెంచర్ అంతా కూడా చూపిస్తున్నాను చూడండి. మీకైతే కనుక ఇక్కడ కంటైనర్ హౌస్లు వేశారు మనకి. ఇటు వచ్చేసి ఆఫీస్ ఉంది ఇక్కడ మనకి. మొత్తం కూడా 80 ఫీట్ రోడ్ల మధ్యలో ఉన్నాం మనం ఇప్పుడైతే కనుక. ఈ హౌసెస్ కానీ మొత్తం కూడా ఫ్లాటింగ్ అంతా కూడా అయిపోయిందండి. దాదాపు 50% అయిపోయింది. 100 ఎకరాస్ డిటిసిపి ఫైనల్ లేఅవుట్, బ్యాంక్ లోన్ కూడా వస్తుంది. చూడండి మొత్తం కూడా ఎంత చాలా బాగుంది వెంచర్ అయితే కనుక. 100 ఎకరాస్. లొకేషన్ హైలైట్స్ అయితే కనుక వెరీ క్లోజ్ టు ముంబై హైవే. 5 minutes టు కోహీరు ఎక్స్ రోడ్డుకి వస్తుంది. 5 minutes వోక్స్ వ్యాగన్ యూనివర్సిటీ వస్తుంది, వోక్సాన్ యూనివర్సిటీ. అంతేకాకుండా మనకి నిమ్స్ అయితే 15 నిమిషాల్లో ఉంది, సదాశివపేట 15 నిమిషాల్లో ఉంది. 20 minutesలో మనకి RRR దగ్గరికి వెళ్ళొచ్చు. సంగారెడ్డి 25 minutes. 30 minutesలో కందే ఐఐటి క్యాంపస్ దగ్గరికి. ఇలా మొత్తం కూడా గీత యూనివర్సిటీ కానీ ఓఆర్ఆర్ మొత్తం దగ్గరికి కూడా వెళ్ళడానికి యాక్సెస్ ఉంటుంది మెయిన్ హైవే నుంచి. ఇది మనకి వచ్చేసి నవ్య క్యాపిటల్. ఇది మనకి బ్రాండెడ్. నవ్య అంటే మీకు తెలిసే ఉంటుంది. మంచి మంచి ప్రాజెక్టులు చేపడతారు వీళ్ళైతే కనుక. చూడండి మొత్తం కూడా చూపిస్తున్నాను మీకు ఇదంతా కూడా. దీంట్లో మనకు వచ్చేసి వెంచర్ హైలైట్స్ అయితే కనుక మీకు మొత్తం కూడా చెప్తాను చూడండి. ఇక్కడ మనకి డిటిసిపి అప్రూవ్డ్ ఫైనల్ లేఅవుట్, క్లబ్ హౌస్, ఎంట్రన్స్ గేట్ వస్తుంది, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, 80 ఫీట్ 40 ఫీట్ బ్లాక్ టాప్ రోడ్స్. మళ్ళీ మొత్తం కూడా ఓవర్ హెడ్ వాటర్ ట్యాంకు, 24/7 సెక్యూరిటీ, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, ఎవెన్యూ ప్లాంటేషన్, వాస్తు కంప్లీటెడ్గా. అంతేకాకుండా ఒక పెద్ద రిసార్ట్ వస్తుంది దీంట్లో. 2 పార్కులు వస్తాయి, ఒక రిసార్ట్ వస్తుంది. ప్రైమరీ స్కూల్స్ కూడా ల్యాండ్ అలాట్ చేశారు దీంట్లో. మొత్తం 106 ఎకరాలు. ఇది మొత్తం 870 రెసిడెన్షియల్ ప్లాట్స్ వస్తాయి. మొత్తం 106 ఎకరాస్ లేఅవుట్ ఇది. ఇది వచ్చేసి బ్లాక్ బి, 2 బ్లాక్లు వైడ్గా ఉన్నాయి మొత్తం. ఇది వెంచర్ అయితే చూడండి మొత్తం కూడా